ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేసే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం మరి ఇలా రేవంత్ రెడ్డి గారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి రైతులందరికీ కూడా రుణమాఫీ జరగాలి, ప్రతి రైతు కూడా సుభిక్షంగా ఉండాలి. మరి రైతులందరూ సుభిక్షంగా ఉంటేనే మరి తెలంగాణ రాష్ట్రం సమానంగా ఉంటుందని ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటి కూడా మద్దతు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా మా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ముందుగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. మీరందరూ కూడా మరి ప్రతి గ్రామంలో వెళ్ళండి, అధికారులను గెలవండి, రుణమాఫీని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు సరనా డివిజన్లోని మహేశ్వరం నియోజకవర్గం సరనా డివిజన్లోని పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఏదైతే ఎలక్షన్లో చెప్పిండో ఆ మాట ప్రతిపక్షాలకు నీటుగా జవాబిచ్చిండు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన నిలబడే పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఒకటే చెప్తున్నా, మీరు మాటలు చెప్పిర్రు, మా రేవంత్ అన్న చేతల్లో చూపించిండు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, భారతీయులందరూ మంచిగా ఉండాలని, అప్రమాలు కావద్దని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నేను గ్రామాలలో ఉన్న రైతులకు ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, రేపు రాబోయే రోజులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. రైతులందరూ మన విలేజ్లో ఉన్నది కరీంనగర్ అర్బన్ ప్రాంతము, విలేజ్ ఉన్న రైతులందరూ నేను చేతులు దండం పెడుతున్నా. మీరందరూ రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి జీవించి అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ.